భోళాశంకరుడు భక్తైన ప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాశివరాత్రి. దీన్ని మహాశివరాత్రి అని ఎందుకన్నారంటే, మామూలుగా మనకి ప్రతి నెలలో కూడాను శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి అన్నాం. ఇది మహాశివరాత్రి. మహాశివరాత్రి ఎందుకంటే అసలు శివం అనే పదానికి కళ్యాణం, భద్రం, శ్రేయస్సు అని చెప్పి అర్థాలు ఉంటాయి. అంటే శివరాత్రి అంటే ఏంటి? శుభప్రదమైనటువంటి రాత్రి అని చెప్పి అర్థం. ఎవరైతే భక్తి విశ్వాసాలతో ఈ శివరాత్రి శుభ సందర్భంగా దగ్గరలో ఉంటే కనుక నదీ స్నానం చేసి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకొని పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించుకుంటూ, ఎందుకంటే మనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధమైనటువంటి విధానం చెప్పింది శాస్త్రం. ఒక యుగంలో దానం చేయమంది, ఒక యుగంలో ధర్మంగా ఉండమంది, ఒక యుగంలోనే ఉన్నా కానీ తపస్సు చేయమంది. కానీ ఇది కలియుగం. కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. అంటే ఈ కలియుగంలో ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఆ స్మరణలో కూడాను అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అంటే శివనామ స్మరణ. అందుకనే పెద్దలు అన్నారు, శివ శివ అనరా చింతలు తీరుదా అని చెప్పి. అట్టి శివనామ స్మరణ చేసి ఆ శివనామ స్మరణ చేస్తూ కూడాను ఆ శివరాత్రి యొక్క ఉపవాసం ఇవన్నీ కూడా ఉంటూ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటివి మహామహిమాన్వితమైనటువంటి అమరావతి పుణ్యక్షేత్రం, దీన్ని దక్షిణ కాశీ అన్నారు. అంతేకాదండి, ఇది అమరావతి అంటే సాక్షాత్తుగా దేవతలు నడయాడినటువంటి దివ్యభూమి ఈ అమరావతి. అటువంటి ఈ అమరావతి యొక్క అమరేశ్వర స్వామి వారు ఎవరైతే దర్శిస్తారో, దర్శించి ఆ యొక్క అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడాను చూసి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారో వాళ్ళందరికీ కూడాను ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది. దీన్ని దక్షిణ కాశీ అని ఎందుకన్నారా అంటే, మనకి ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉన్నది, అలానే కాశీలో ఉత్తరవాహినిగా గంగానది ప్రవహిస్తుంది. ఈ కృష్ణానది అనేటటువంటిది నదులన్నిటికీ కూడాను అక్కగాను, తీర్థాలన్నిటికీ కూడాను తల్లిగాను శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఏమిటంటే నదీనాం అగ్రజామహం త్వహం తీర్థాన్ని సర్వతీర్థాన్ని మాతరాని అని చెప్పి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ కృష్ణానది మిగతా నదుల్లో వెళ్ళి మనం స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందండి. కృష్ణానదిలో ఒకవేళ కనుక జలం లేకపోయినప్పటికీ, ప్రవాహం లేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటేనే కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. నమామి సుకృత శ్రేణి తరంగిణీం యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం అని చెప్పి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఏమిటయ్యా అంటే, పరమ పవిత్రమైన భవ్యమైన దివ్యమైన మహామహిమాన్వితమైనటువంటి ఆ కృష్ణానదిని చూసి నమస్కారం చేసుకుంటే చాలయ్యా, కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి.